పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను ఎట్లా చూస్తారు? తెలంగాణ దిష్టి తగిలి కొబ్బరి చెట్లన్నీ పోయినాయని చెప్పేసి మాట్లాడిండు కదా. ఇక నాకైతే ఒక జోకర్ లాగానే కనబడింది ఆ మాటలు. ప్రపంచ దేశాలందరూ కూడా విజయవాడ అరకు అటు సైడ్ వచ్చి విహారయాత్రలకు వస్తుంటారు, టూరిజం స్పాట్గా వస్తుంటారు. మరి దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ప్రజలు వచ్చినప్పుడు అందరు కూడా వచ్చి చూసిపోయి ఉంటారు. మరి అందరి దిష్టి తగలందరూ తెలంగాణ దిష్టి ఎందుకు తగిలింది? అప్పుడెప్పుడో తెలంగాణ కొట్లాటలు అప్పుడు అన్నింటే ఈ మాటలు బాగుంటుండే. కానీ ఇప్పుడు 13 ఏళ్ళు అయింది తెలంగాణలో మీ బతుకు మీరు బతుకుతున్నారు, మా బతుకు మేము బతుకుతున్నాం. అన్నిటికన్నా ఇంపార్టెంట్ మేమే ఆంధ్రప్రదేశ్లో పోయి మా వ్యవహారాలు మేమేం చెయ్యం. ఇంకా కావాలనంటే ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్లో వాళ్ళ వ్యవహారాలన్నీ నడిపిస్తారు. అంతెందుకు ఇదే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ హైదరాబాద్లో నివాసం ఉంటాడు, హైదరాబాద్లో ఉంటాడు, హైదరాబాద్లో ఆయన రియల్ ఎస్టేట్ దందాలన్నీ చేసుకుంటాడు. మరి అట్లాంటాడు తెలంగాణ దిష్టి తగిలింది అని అంటాడు. నేనంటున్నా మీ దిష్టి తగిలే మాకు ఇక్కడ ఇట్లా అన్నీ జరుగుతున్నాయేమో అనిపిస్తుంది ఒక్కోసారి. మీ దిష్టి పవన్ కళ్యాణ్ దిష్టి. నేను ఆంధ్రలో తిట్టదలుచుకోలేదు, ఎవరిని కూడా తిట్టదలుచుకోలేదు. పవన్ కళ్యాణ్ దిష్టి తగులుతుందేమో మా తెలంగాణ మీద, మళ్ళీ ఆ కన్ను పడ్డదేమో, తెలంగాణ మీద కన్ను పడ్డట్టున్నది. అయినా మీ పార్టీ పెట్టుకొని ఇక్కడ తెలంగాణలో మీ అభిమానులు ఉన్నా మేము గౌరవించినాం, ఇక్కడ మీ వాళ్ళు వచ్చి ప్రచారాలు చేసినా మేము గౌరవించినాం. ప్రాంతాలను వేరే చేసింటే మీ వాళ్ళని ఎవరిని కూడా మేము ఇక్కడికి రానియకుంటాం కదా, అవునా కదా? నీ సినిమాలు మేము చూస్తున్నాం, నీకు రెవెన్యూ జనరేట్ చేస్తున్నాం, ఇప్పటికి కూడా గౌరవించినాం కదా. నువ్వు పక్క రాష్ట్రమోనని అని మేము సినిమాలు చూడకుండా ఆపలేదు కదా. అఫ్కోర్స్ అది ఒక ఎంటర్టైన్మెంట్, అందరు చూస్తాం, మేము కూడా చూసినాం. కానీ దాన్ని ఈరోజు తెలంగాణ ప్రజలు ఈరోజు ఏదో పార్టీకో కాంగ్రెస్ పార్టీకో ఆపాదించలేదు, ప్రభుత్వానికి ఆపాదించలేదు. తెలంగాణ 4 కోట్ల మంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్కి బేషరతుగా క్షమాపణలు చెప్పాలని అడిగినాము. ఆయన చెప్పకపోగా ఒక పార్టీ ఆఫీస్ నుంచి ఒక లెటర్ని కూడా విడుదల చేశాడు. ఏమని? నేను రైతులతో మాట్లాడిన మాటల్ని వీళ్ళు వక్రీకరించి మాట్లాడుతున్నారు అని మాట్లాడి. అంటే ఆయన ఇంటెన్సిటివ్గా, అంటే ఆయన వాంటెడ్లీ ఈ మాటలు మాట్లాడినట్టే అనిపిస్తుంది. ఒకవేళ యాదృచ్ఛికంగా వచ్చిన మాటలు అంటే నేను అన్ఫార్చునేట్లీ మాట్లాడినా, ఎవరివైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని ఒక మాట అడిగినంటే 4 కోట్ల మంది గౌరవంగా చూస్తుండ్రు కదా నేను. మరి ఆ మాట అనకుండా ఈ విధంగా రిలీజ్ చేయడం వల్ల ఏమనిపించిందంటే వాంటెడ్లీ అని తప్పించుకుంటున్నాడు. క్షమాపణ చెప్పడానికి సిగ్గుపడుతున్నాడా, లేకపోతే క్షమాపణ చెప్పడానికి నేనెందుకు చెప్పాలి అని మోతబరా నాకు అర్థం కాలేదు. కానీ ఒక గౌరవమైన పదవిలో ఉండి ఈ మాటలు మాట్లాడితే, ఒక రాజకీయ నాయకునివి నువ్వు సెలబ్రిటీగా మాట్లాడితే అప్పుడు వేరేలాగా ఉండదేమో. ఒక రాజకీయ నాయకుడిగా, అది కూడా 2వ స్థానంలో ఉన్నటువంటి పక్క రాష్ట్రము డిప్యూటీ సీఎంగా ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం సహేతుకం కాదు. అంతకన్నా మించి క్షమాపణ చెప్పను అనే విధంగా లెటర్ను కూడా విడుదల చేయడం అంతకన్నా ఎక్కువ బాధాకరమైనటువంటి విషయము. కాబట్టి మేము ఆయనను రానిచ్చినా రానియకపోయినా సెకండరీ పెట్టండి, తెలంగాణ ప్రజల మనోభావాలు దెబ్బతీసింది కాబట్టి తెలంగాణ ప్రజలు డెఫినెట్గా హైదరాబాద్లో తిరిగితే మాత్రం ఊరుకోరు.